earth. Let us welcome our King with small prayer. తండ్రి స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి, నానా యేసయ్య నా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి ప్రభా నీ చెంతకొచ్చి జ్ఞాపకం చేసుకోండి నానా. ఈ యొక్క శబ్బాద దినాన్ని నా తండ్రి నిన్ను ఆరాధించడానికి నా తండ్రి ప్రభా నీ సన్నిధానానికి మేము వచ్చిండగా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రతి అవసరతలు నా తండ్రి ప్రభా నాన్న ఈ వారం అంతా నా తండ్రి ప్రభా మీరు మాతో ఉండి మా ప్రతి క్షణం మాతో నడిచిన దేవానికి స్తోత్రం నా తండ్రి. నన్నైతే నా తండ్రి ఈ దినాన్ని నా తండ్రి ఎంతో ఆశతో నా తండ్రి ప్రభా నాన్న నిన్ను స్తుతించాలని నా తండ్రి నీ యొక్క మాటలు మేము వినాలని నీ చెంతకొచ్చి జ్ఞాపకం చేసుకొని కేవలం నా తండ్రి ప్రభా మా ద్వారా నా తండ్రి ప్రభా నీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడచింది నీవే కదా. మా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నీ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవా పరలోక దూతలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి
మనం పరీక్షించుకుందాం. ఈనాడు మన యొక్క మహిమని మనము అనుభవిస్తున్న ఈ యొక్క జీవితాన్ని, మనం పొందుకుంటున్న ప్రతి ఒక్క అవసరతల్ని, మనం అనుభవిస్తున్న యొక్క సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని మనము ఎవరి వల్ల పొందుకున్నాము, ఎవరు మనకు వీటిని అనుగ్రహిస్తున్నారు అని మనం ఒక్కసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఆ జవాబు యేసయ్య ఉందా అని మనం పరీక్షించుకుందాం. ఈనాడు మన యొక్క ఆత్మతో మనం మళ్ళీ చెప్పుకుందాం, అయ్యా ఈనాడు నేను ఈ యొక్క జీవితాన్ని జీవిస్తున్నానంటే, సమస్తాన్ని నేను అనుభవిస్తున్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే తండ్రి అది కేవలం నీకు మాత్రమే, ఆ మహిమ నీకు మాత్రమే అని మహిమ మహిమ అంటూ దేవుని యొక్క నామాన్ని మనం మహింపరుద్దాం. మహిమా నీకే మహిమా, 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 మహిమా నీకే మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, బీ లైక్ జీసస్, యేసయ్యలా ఉండమని. యేసయ్యలో మనం ఎలా ఉండగలుగుతామని మనం చూసినట్లయితే, దేవుడు ఇచ్చిన యొక్క రక్షణ మనం పొందుకున్నప్పుడు, అదే విధంగా యొక్క రక్షణ మన యొక్క జీవితంలో కొనసాగించుకున్నప్పుడు, ఈ యొక్క దేవుడు ఇచ్చిన రక్షణ మనం ఎలా పొందుకోగలుగుతామంటే, యేసయ్యని సొంత రక్షకునిగా మన యొక్క జీవితంలో మనం అంగీకరించినప్పుడు మనం పొందుకోగలుగుతాం. మరి దేవుడు ఇచ్చిన యొక్క రక్షణ మన యొక్క జీవితంలో కొనసాగించుకోవడం ఎలా మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాము. 37 నుంచి 39 వరకు 2 ఆజ్ఞలను మనకి ఇవ్వబడ్డాయి. మొదటి ఆజ్ఞ, మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ మనం ప్రేమించాలని. అదేవిధంగా 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం ఎలా అని మనం చూసినట్లయితే, మొదటిగా మనము హృదయ కార్యాలు అనేవి ఎలా ఉంటాయి, శరీర కార్యాలు అనేవి ఎలా ఉంటాయి మనం తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీరానుసారమైన క్రియలు. మరి ఆత్మానుసారమైన క్రియలు ఏంటి అని మనం చూసినట్లయితే, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ హృదయానుసారమైన కార్యాలు అనేవి చెడినవి అయి ఉన్నాయి. అదేవిధంగా ఆత్మానుసారమైన కార్యములు మంచిగా దేవుళ్ళు మనల్ని నడిపించే విధంగా ఉన్నాయి. ఈ యొక్క హృదయానుసారమైన కార్యాలు మనం చేయకుండా ఆగినప్పుడు, ఆత్మానుసారమైన కార్యాలు మనం చేయడం ప్రారంభించినప్పుడు మనము యేసయ్యలో మనం ఉండగలుగుతాం. హృదయానుసారమైన కార్యాలు విడిచిపెట్టినప్పుడు మనము దేవుణ్ణి మన యొక్క పూర్ణ హృదయంతో మనము ప్రేమించిన వారం అవుతాం. ఆత్మానుసారమైన కార్యాలు మన యొక్క జీవితంలో చేయడం మనం ప్రారంభించినప్పుడు మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించిన వారం అవుతాం. మరి పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, డెసిషన్ మేకింగ్. ఇక్కడ నేను హృదయానుసారమైన కార్యాలు నేను చేయకూడదు, దేవుని యొక్క ఆత్మానుసారమైన కార్యాలు నేను చేయాలి అని మనం నిశ్చయించుకున్నప్పుడే
ఆ విధమైన జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నప్పుడే మనము పూర్ణ మనసుతో దేవుని ప్రేమించిన వారం అవుతాం. ప్రేమ అనేది మాటల్లో కాదు అనేది మనకు స్పష్టమైనది. ఎందుకంటే యేసయ్య తన యొక్క మాటలతో మాత్రమే కాక తన యొక్క క్రియల్లో మనల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు. కాబట్టి మనము హృదయానుసారమైన కార్యాలు విసర్జించి ఆత్మానుసారమైన కార్యాలు మనం చేయడం ప్రారంభించినప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది మన యొక్క క్రియల్లో మనం చూపించగలుగుతాము. అదేవిధంగా మనకు దేవుడిచ్చిన యొక్క రెండో ఆజ్ఞ ఏంటి అని మనం చూసినట్లయితే, నిన్ను వలె నీ యొక్క పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది యేసయ్య తన యొక్క క్రియలో చూపించిన విధంగా మనము ఇతరులకి ఎలా మనము ప్రేమిస్తున్నామని మనం చూపించగలుగుతామంటే, దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఆ విధంగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నప్పుడు ఇతరులకు మనం మంచి చేసిన వాళ్ళమే. ఎందుకంటే ఆత్మ చేసే ప్రతి పనులు మంచి కార్యంలో ఉన్నవి. కాబట్టి మనము దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఆ యొక్క దేవుణ్ణి మనము మన యొక్క క్రియల్లో కొనసాగింప చేసుకుంటూ అది ఇంకొక మనిషిని ఇంపాక్ట్ చేయడమే నిన్ను వల్లే నీ యొక్క పొరుగు వారిని ప్రేమించడం అంటే. కాబట్టి పొరుగు వారిని ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆత్మానుసారమైన నడిపింపును మనం పొందుకొని యొక్క లోకంలో మనం కొనసాగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పొరుగు వారిని ప్రేమించే వారమే అవుతాం. ఎందుకంటే ఈ యొక్క ఆత్మానుసారమైన క్రియలు ఎవరికి ఏమీ హాని చేయవు. దేవుడు అటువంటి క్రియలను దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క హృదయాన్ని యొక్క క్రియల ద్వారా వ్యక్తపరిచాడు. కాబట్టి హృదయానుసారమైన కార్యాలు మనం విడిచిపెట్టేసి ఆత్మానుసారమైన కార్యాలు మన యొక్క జీవితంలో మనం చేద్దాం. మనం పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమిద్దాం. అదేవిధంగా యేసయ్య ఎలాంటి వ్యక్తిత్వాన్ని మనకి ఇచ్చాడనేది ఈ యొక్క లోకంలో మనం చూపించడం ద్వారా ఆ యొక్క ఆత్మానుసారమైన క్రియలు మనం ఈ యొక్క లోకంలో జరిగిద్దాం. యేసుక్రీస్తు నామంలో దేవుడు ఇటువంటి ఆత్మతో మనల్ని నడిపింపజేసి ఈ యొక్క లోకంలో ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని ఘనంగా వాడుకొని మనల్ని మన యొక్క పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. యేసువలే నన్ను మార్చునట్టే ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమైనను తృప్తి పరిచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటికై తండ్రి కృతజ్ఞతలు, నీ ముఖమును దర్శింప కారణమదే. ప్రతి ఓటమికై తండ్రి కృతజ్ఞతలు, నీ సన్నిధిని పొందే సమయమదే. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. నీ సన్నిధి చాలు యేసు, నీ సన్నిధి చాలు. విశ్వాసములో నన్ను స్థిరపరిచే ప్రతి పరిస్థితికై
కృపకై స్తోత్రం. కృప నుండి కృపను నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. ప్రతిశోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మాయడ రుజువాయే. నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. పరిశుద్ధ యేసే నీ ఘనమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ప్రభా యేసయ్యా నీలా ఉండాలని మీరు మాకు నేర్పించారు తండ్రి. రక్షణ మాకు తండ్రి నీ నుండి మాకు అనుగ్రహించబడిందని, ఆ రక్షణ మాకు ప్రాముఖ్యమైనదని, ఆ యొక్క రక్షణ జీవితాన్ని దాన్ని మేము కొనసాగించాలనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. ఆ కొనసాగించే క్రమంలో మా యొక్క పూర్ణ హృదయంతో తండ్రి ప్రభా నిన్ను ప్రేమించాలని, తండ్రి ప్రభా యేసయ్యా మా యొక్క పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించాలని, మా యొక్క పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించాలనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా, నిన్ను వల్ల నీ యొక్క పొరుగు వారిని ప్రేమించమనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. నిన్ను కలిగిన మేము తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి నిన్ను మేము మా యొక్క జీవితంలో నిన్ను సేవిస్తూ తండ్రి మా యొక్క జీవితం ద్వారా ఇతరులను ఇంపాక్ట్ చేస్తూ తండ్రి ప్రభా నీవు క్రియారూపకంగా జీవించిన విధంగా మేము క్రియారూపకంగా నేను ఎంతగా ప్రేమిస్తున్నాను వ్యక్తపరిచే జీవితాన్ని నీ చేత ప్రేమ భర్తలు మాకు అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకోండి. అదేవిధంగా మా యొక్క కుటుంబాలకు అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకోండి తండ్రి. మా జనరేషన్స్కి అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకోమని యేసే పరిశుద్ధమైన సమస్తం పొంది అనుభవిస్తూ నమ్ముతున్నాం మా తండ్రి. ఆమేన్.